హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్గా కుబానికా మీఠాని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే రుచిగా ఎలా చేయాలో మీకు చూపిస్తా అండి. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ కుబానికా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ డ్రై ఆప్రికాట్ని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి 2 కప్స్ వరకు వేడి నీటిని పోసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5-6 గంటల వరకు బాగా నాననివ్వాలి, లేదా రాత్రి మొత్తం అయినా కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చండి. రాత్రి మొత్తం నానబెట్టిన తర్వాత చూడండి, ఇవి బాగా నానిపోయాయి. ఇవి నానిన తర్వాత వీటిలోనున్న గింజలని తీసేయాలండి. ఇలా అన్నిట్లోనున్న గింజల్ని మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆప్రికాట్ నానబెట్టిన వాటర్ని అలాగే పక్కన ఉంచుకోవాలి. ఇలా ఈ గింజలన్నిటిని తీసి పెట్టుకొని ఉండనివ్వాలి. చూడండి, ఇలా తీసుకున్న గింజలను ఇప్పుడు పగలగొట్టి అందులో ఉన్న పలుకులను తీసుకొని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఇక్కడ షుగర్ నేను 1 కప్పు వరకు వేసుకుంటున్నానండి. ఈ షుగర్లోకి ఆప్రికాట్ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, వాటిని ఈ షుగర్లోకి పోసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఈ షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న కొద్దీ షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇలా మొత్తం షుగర్ కరిగిన తర్వాత ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మీరు కలర్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా కలర్ వేసిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా షుగర్ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న ఆప్రికాట్ను వేసుకోవాలండి. షుగర్ వాటర్లో ఆప్రికాట్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బాగా ఉడికించి తీసుకోవాలండి. ఈ ప్యాన్ పైన ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల వరకు, అంటే ఇవి ఉడికే వరకు బాగా ఉడికించుకొని తీసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలండి. వీటిని ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల మనకి ఆప్రికాట్ షుగర్ వాటర్ని బాగా పీల్చుకొని బాగా నానిపోయి మెత్తగా అవుతాయి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి వీటిని ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ నాకు ఒక 20-25 నిమిషాల వరకు ఇలా షుగర్ వాటర్లో బాగా ఇవి పీల్చుకొని నాని ఇలా దగ్గరగా అయిపోయాయి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా పలగొట్టుకొని తీసుకున్న ఆప్రికాట్ గింజల్ని తీసుకొని కొంచెం అలాగే కాజు ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయాలి. ఇది చల్లబడ్డ తర్వాత దీనిపై నుండి ఐస్ క్రీమ్ వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ కుబానికా మీఠాని ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రెండవ రెసిపీ వచ్చేసి చికెన్ హలీం అండి. రంజాన్ మాసం స్పెషల్ రెసిపీ చికెన్ హలీంని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది హలీంని బయట మాత్రమే కొనుక్కొని తినాలని, ఇంట్లో చేయడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ ఇప్పుడు సింపుల్ వేలో దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు వరకు గోధుమ రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు బార్లీ గింజలు, 3 టేబుల్ స్పూన్ వరకు బాస్మతి రైస్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, అలాగే కొన్ని కాజులు, అలాగే కొన్ని బాదాంలు తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఏ పప్పులు అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా కడిగి పెట్టుకున్న పప్పులని కుక్కర్లో వేసుకోవాలి. వీటిని మీరు 3-4 గంటల పాటు నానబెట్టి కూడా మిక్స్ చేసి మనం చేసుకోవచ్చు. దీంట్లోనే 2 బగారా ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 లీటర్స్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 1 అవర్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. అలాగే ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని 1 kg వరకు తీసుకున్నాను.
ఇలా పీసెస్ని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీంట్లో 1/4 కప్పు వరకు నెయ్యి, అలాగే 1/4 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5-6 యాలకులు, అలాగే పెద్ద ఇలాచీలను 2 వేసుకున్నాను. ఇప్పుడు తోక మిరియాలు కొన్ని వేసుకోవాలి. 7-8 వరకు లవంగాలని, అలాగే కొన్ని మిరియాలను వేసుకోవాలి. వీటన్నిటిని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. 4 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చే వరకు మనం వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, వాటర్ మొత్తం వచ్చాయి. ఇప్పుడు దీంట్లో నుండి వాటర్ ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలో చీల్చి వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు కొత్తిమీర, 1 కప్పు వరకు పుదీనా వేసుకోవాలి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు డ్రై రోజ్ పెటల్స్ని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 500 ml వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లోనే 50 మినిట్స్ వరకు, అలాగే చికెన్ బాగా ఉడికిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఒక 6-7 విజిల్లు వస్తే సరిపోతుంది. అప్పటి వరకు చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు 1 గంట తర్వాత పప్పు ఉడికిపోయిందండి. చూడండి, పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం దీన్ని రుద్దనవసరం లేదు. ఇప్పుడు చికెన్ కూడా 50 మినిట్స్ తర్వాత మొత్తం ఉడికిపోయిందండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, దాన్ని తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి. నేను ఈ చికెన్ని వేరొక బౌల్లోకి మొత్తం వేసుకుంటున్నాను. దీన్ని ఇలా మెత్తగా రుద్దుకోవాలి. చికెన్ ముక్కల్ని ఎంత వీలైతే అంత మెత్తగా మనం దీన్ని ఇలా రుద్దుతూ ఉండాలి. చూడండి, చికెన్ మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులని దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూనే లో ఫ్లేమ్లో మనం దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ మ్యాష్ చేస్తూ ఉండాలి. ఈ నెయ్యి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా రుద్దుతూ మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి
నెయ్యిని యాడ్ చేస్తూ మనం మ్యాష్ చేస్తూ ఉండాలి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి బాగా కరిగిపోయిందండి, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని మనం ముందుగా చికెన్ పై నుండి తీసిన ఆయిల్ని ఇలా వేసుకొని దీంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కొన్ని కాజులని ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈ రంజాన్ మాసంలో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ హలీంని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి కద్దుక్క కీర్ అండి. ఈ కద్దుక్క కీర్ని ఈ రంజాన్కి నేను చూపించినట్టు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీంట్లో నేను ఎలాంటి కోవను వాడకుండానే క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మీకు చూపిస్తా అండి. ఇప్పుడు ఈ కద్దుక్క కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ సొరకాయ పాయసం చేయడానికి ఒక లేత సొరకాయని తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ 1/2 kg వరకు ఉంటుందండి. ఈ సొరకాయని మొత్తం పొట్టు తీసేసి మధ్యలో కట్ చేసి ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లో ఉన్న గింజలన్నిటినీ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇక నేను సొరకాయను ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను కదండి, మీరు డైరెక్ట్గా సొరకాయని గ్రేట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా తురుము పెట్టుకున్న సొరకాయ 1.5 కప్పు వరకు ఉంటుందండి. ఇక్కడ చిన్న మిక్సీ జార్లోకి 10 చొప్పున కాజు బాదాంలను తీసుకొని దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని నెయ్యిలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయలున్న నీరు మొత్తం పోయి డ్రై అయిన తర్వాత ఇందులోకి 1 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని పోసుకొని పాలని బాగా మరగనివ్వాలి. పచ్చి పాలని బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లో వేయించిన సొరకాయ తురుమును వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇలా పాలను పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని వీటిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా సైడ్లో వచ్చిన మీగడను మొత్తం పాలలోకి అనుకొని కలుపుకుంటూ పాలని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2-3 గంటల పాటు బాగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని 1/2 కప్పు వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సగ్గుబియ్యం కూడా ఉడికే వరకు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యాన్ని మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి ఇవి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు అంటే 100 గ్రామ్స్ వరకు చక్కెరని వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ పాయసాన్ని 3-4 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం కాజు పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరకు పాలను తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుందండి. ఒకవేళ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పాయసాన్ని ఒక 10 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇందులోనే పాయసం మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని వేశాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మరీ ఎక్కువ కూడా వేయొద్దు. అంతా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి, ఫుడ్ కలర్ అనేది మరీ ఎక్కువగా కూడా లేదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న బాదం కాజులను వేసుకోవాలి. ఈ పాయసాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ కద్దుక్క కీర్లో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, పాలు అనేవి ఇలా చిక్కగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే కద్దుక్క కీర్ రెడీ అయిపోయింది. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోండి. ఈ పాయసాన్ని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ కద్దుక్క కీర్ని ఈ రంజాన్కి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చివరి వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. ఈ చికెన్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలా రావాలంటే ఇలా నేను చూపించినట్టు
ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్లో చాలా రకాల చికెన్ బిర్యానీ రెసిపీస్ ఉన్నాయండి, కానీ ఈ చికెన్ బిర్యానీ మాత్రం సంథింగ్ స్పెషల్ అండి. దీంట్లో ఎక్కువ మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బిర్యానీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రంజాన్ మాసంలో ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు చేసినా ఒకేలాగా కుదురుతుంది. ఇక్కడ నేను 1 kg వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మనం రైస్ తీసుకునేటప్పుడు కొంచెం పాతవి రైస్ తీసుకోండి, అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు ఈ బియ్యాన్ని బాగా నాననివ్వాలి. ఇక నేను కిలోంబావు చికెన్ తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, దీంట్లో కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 6-8 వరకు పచ్చిమిర్చిని, ఇక్కడ ఈ పచ్చిమిర్చిని నేను గ్రైండర్ చేసి తీసుకుంటున్నానండి. ఈ పేస్ట్ని మనం చికెన్లో వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసా కదండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది. ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని మొత్తం ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. మనం తీసుకున్న నీళ్ళల్లోనే నిమ్మకాయ ముక్కల్ని ఇలా పిండుకోవాలి. ఆ రసం మొత్తం నీళ్ళలోకి దిగుతుంది కదండి, అప్పుడు దీన్ని చికెన్లోకి వేసుకోవాలి. కానీ ఇందులో మనకి చేదు అనేది అస్సలు ఉండదండి. నేను ట్రై చేశాను, మీరు దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. 5 లవంగాలు, 2 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను చూపించినట్టు ఒకసారి ఇలా నిమ్మకాయలు పిండి ఇలా మసాలా పట్టించి ఒకసారి బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా కలిపెట్టుకున్న చికెన్ని మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ అడుగు వరకు వెళ్ళి బిర్యానీ మాడకుండా ఉంటుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక 5 కప్స్ వరకు వాటర్ పోసుకొని దాంట్లో 2 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మసాలాలు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ బియ్యం 50% ఫస్ట్ ఉడికిన తర్వాత తీసేయాలండి. చూడండి, 50% వరకు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కొన్ని బియ్యం తీసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పాలను తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మనం కలుపుకున్న పాలని దీంట్లోకి 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో 80% వరకు ఉడికిన రైస్ని వేసుకోవాలండి. ఇలా మనం ఉడికించిన మొత్తం రైస్ని ఇందులో వేసుకొని మనం కలుపుకున్న పాలని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని దీనిపై నుండి కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. దీనిపై నుండి నేను వేయించిన ఉల్లిపాయలు కానీ పుదీనాను కానీ వేయట్లేదండి.
ఇక్కడ రైస్ పెట్టుకున్న గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా పెనం పెట్టేసి దానిపైన గిన్నె పెట్టండి. ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసి 10 to 12 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బిర్యానీని ఉడకనివ్వాలి. నాకు 40 to 45 మినిట్స్ వరకు టైం పట్టిందండి బిర్యానీ అవ్వడానికి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని 5 to 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి తీయకుండా. 5 to 10 మినిట్స్ తర్వాత దీన్ని నేను తీసానండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా ఈ బిర్యానీని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.